సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయతు మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రాహువు, బుధ గ్రహాలు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే కొంత బద్ధకం అధికంగా ఉండడం, అలాగే నరాలకి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య, అది పెద్దది కాకపోయినప్పటికీ ఏదో చిన్నపాటి సమస్య అయినా సరే ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు, అలాగే వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా చిన్నపాటి అనారోగ్య సమస్యలే, కానీ దినచర్యలో వాటి వల్ల ఎక్కువ మార్పులు వస్తూ ఉంటాయి. అనగా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపలేకపోతారు. పలానా రోజు పలానా సమయానికి ఈ పని చేద్దాం అని సంకల్పం చేసుకున్నటువంటి తులారాశి వారికి ఆ పని ఆ సమయానికి జరగదు. అది వేరే రోజుకి మారిపోవడమో, లేదా పోస్ట్ పోన్ అవ్వడమో, లేదా క్యాన్సిల్ అవ్వడమో, ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా అంతే. ఏదైనా ఒక ఊరికి వెళదామని టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయడమో, లేదా దాని డేట్ మార్చుకోవడమో, ఇలా ఏదో ఒక రకమైనటువంటి విఘ్నము అనేటువంటిది తులారాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. అయితే షష్ఠ స్థానమందు రాహు బుధ కుజగ్రహాలు మాత్రం ఎప్పటికప్పుడు ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా, ఎండదెబ్బ తగిలినా, లేదా మరి ముళ్ళు గుచ్చుకున్నా, లేదా ఏ ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. శత్రు బాధల నుండి, రుణ బాధల నుండి, రోగ బాధల నుండి ఈ 3 గ్రహాలు చాలా గొప్పగా ఈ రాశి వారిని కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి శరీర వ్యాయామానికి సంబంధించి మాత్రం కొంత సమయాన్ని కేటాయించలేకపోతారు. గతంతో పోల్చుకుంటే వ్యాయామానికి మాత్రం సమయం ఉండదు. ఇక ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఫలితాలు సామరస్యంగానే ఉన్నాయి. వ్యాపార పరంగా అధికమైనటువంటి లాభం ఆర్జించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అలాగే కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.